ఇప్పటివరకు మనం చాట్ బాట్స్ని పైథాన్లో జనరేట్ చేసిన కోడ్ ఆర్ జెమినైలో జనరేట్ చేసిన కోడ్ తీసుకొచ్చి విఎస్ కోడ్లోకి వేసి రన్ చేసినాం మాన్యువల్గా. సో ఇప్పుడు నేను మీకు ఒక వెబ్సైట్ అయితే చెప్పబోతున్నా. అందులో మీరు సింపుల్గా అయితే చాట్ బాట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో నేను అదే ఒక చాట్ బాట్ని క్రియేట్ చేసి ఒక వెబ్సైట్లోకి ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తా. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి. సో ఇది ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనమాట. ఈ వెబ్సైట్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. నేనైతే రిజిస్టర్ ఆల్రెడీ అయిపోయినా. సో రిజిస్టర్ అయిపోయినాక మనకి ఇలా ఉంటుంది. మనం ఇక్కడ క్రియేట్ కొట్టేయండి ఫస్ట్ స్టెప్. తర్వాత ఇక్కడ మనకి ఏఐ ఏజెంట్ ఆర్ ఏఐ చాట్ బాట్ ఉంది కదా, మనం ఏఐ చాట్ బాట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మనం వచ్చేసరికి వెబ్సైట్ లోకి ఆ చాట్ బాట్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ వెబ్ అనే ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు వాట్సాప్ చాట్ బాట్స్ కూడా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో అందుకనే ఈ వెబ్సైట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఈ వెబ్సైట్ వచ్చేసి ఒక బిగినర్ కి ఒక ట్రై చేద్దాం, ఏదో ఒకటి కొత్తగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇది కొన్ని మనకి ఫ్రీగా అయితే చాట్ బాట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫస్ట్. సో అది మనకు చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకా బిల్డ్ చేసుకోవడానికి. సో ఈ వెబ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ మనకి బేసిక్ ఏఐ చాట్ బాట్స్ ఇక్కడ వీళ్ళకి చాలా ఉంటాయి. మనం స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ కొట్టేద్దాం. ఇక్కడ ఇవన్నీ టెంప్లెట్స్ టైప్ అనమాట. సో మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. మనం మాన్యువల్ గా ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఫస్ట్ మనం ఒకటి క్లారిటీ అయితే తెచ్చుకోవాలి. కాబట్టి సో ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేద్దాం. స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ కొట్టేసి ఏఐ బాట్, ఇది నా చాట్ బాట్ పేరు. అండ్ మీరు ఇది వెబ్సైట్ లోకి ఇంటిగ్రేట్ చేసినాక కూడా అదే పేరు వస్తుంది అనమాట, అదే నేమ్ వస్తుంది ఏఐ బాట్ అని చెప్పి కింద. సో ఇక్కడికి వెళ్ళినాక మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం కన్వర్జేషన్స్ ఎన్ని అవుతున్నాయి వాటి అనాలిసిస్ చూడాలనుకుంటే ఆ వెబ్సైట్ లో ఆ చాట్ బాట్ యొక్క బిహేవియర్, కస్టమర్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు ఇవన్నీ చూసుకోవాలంటే పెయిడ్ ప్లాన్ అనమాట. సో మనం నార్మల్ గా ఇంటిగ్రేట్ చేసుకోవడానికి అవసరం లేదు. సో ఇక్కడ బిల్డర్, ఇక్కడ చాట్ బాట్ సెక్షన్ లో బిల్డర్ ఉంది కదా, ఈ బిల్డర్ అనేది నొక్కండి, డైరెక్ట్ గా అందులోకి వెళ్ళిపోతాం మనం. సో ఇది చూసుకోండి, ఇది ఒక క్యాన్వాస్ అనమాట. ఇది ఒకటి సేమ్ మీరు ni10 make.com జాపియర్ కొంచెం అలానే ఉంటుంది, కానీ ఇది ఇంకా చాలా సింపుల్ అనమాట. దాంట్లో కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది, అది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం స్టార్ట్ ఉంది కదా, ఇది ఒక స్టార్ట్ నోడ్ అనమాట. లైక్ ట్రిగర్స్, ఎవరైనా ni10 ఈ జాపియర్ ఇవన్నీ చూసుంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి మన కన్వర్సేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ రావాలనుకుంటాం కదా మనం చాట్ బాట్ లో. సో అది ఇక్కడ ఇచ్చేసి మనం దీనికి కనెక్ట్ చేసుకోవాలన్నమాట నోడ్ ని. సో ఇక్కడ మనకు వెల్కమ్ మెసేజ్, వెల్కమ్ అనే టైప్ చేసేద్దాం. సో ఇది మనకు ఒక వెల్కమ్ మెసేజ్. సో ఇక్కడ వెల్కమ్ తో పాటు ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి అడుగుదాం అనమాట. అంటే చాట్ బాట్ ఓపెన్ చేయగానే అది మనకి వెల్కమ్ అని మెసేజ్ ఇస్తుంది, ప్లస్ మన పేరు అయితే అడుగుతుంది అనమాట. ఎంటర్ యువర్ నేమ్. సో ఇది ఎంటర్ యువర్ నేమ్ అయిపోగానే మనకి ఇక్కడ ఇంకోటి మనం ఇప్పుడు క్యాప్చర్ రెస్పాన్స్ అనేది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇవి పైన సెండ్ మెసేజ్ ఏమో మనకి చాట్ బాట్ అయితే ఇస్తుంది అనమాట. బయటికి చాట్ బాట్ నుంచి మనకు వస్తుంది అవుట్పుట్. ఈ క్యాప్చర్ రెస్పాన్స్ ఉంది కదా, ఇది మనం ఇచ్చే రెస్పాన్స్ చాట్ బాట్ కి వెళ్తుంది. సో ఇక్కడ మనం ఈ టెక్స్ట్ ఉంది కదా, రెడ్ కలర్ టెక్స్ట్, ఇది మనం ఇస్తాం అనమాట. సో ఇక్కడ మనం దీన్ని డ్రాగ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసేయండి. ఇక్కడ యాడ్ చేసేసి ఇది ఒక వేరియబుల్ టైప్ అనమాట. సో మనం వేరియబుల్స్ ఎలా అంటే ఆ వేరియబుల్స్ లోపల మనం ఇచ్చిన డేటా అనేది స్టోర్ అవుతుంది. మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా అదే వేరియబుల్ ని పిలిచినప్పుడు మనం ఇచ్చిన డేటా అందులో ఉంటది కాబట్టి అప్పుడు రీకాల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఈ వేరియబుల్ కి ఒక నేమ్ అయితే క్రియేట్ చేసేద్దాం. సింపుల్ గా నేమ్ అని పెట్టేద్దాం. ఆ వేరియబుల్ పేరు వచ్చేసి మనం నేమ్ అని పెట్టేసాం. సో ఇక్కడ మనకి నెక్స్ట్ టైం మనం మీరు ఇప్పుడు నా పేరు అభినయ్, సో నేను అది నన్ను అడిగింది, పేరు అడిగింది, నేను అభినయ్ అని ఇచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ టైం నేను చాట్ లో ఎక్కడైనా నేమ్ అని కొట్టేసి నేమ్ అని ఎక్కడైనా రీకాల్ చేసింది అనుకోండి, అది అభినయ్ అని మాత్రమే పిలుస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ఇక్కడ మనం ప్రివ్యూ చూసుకుంటే చేసిన స్టెప్ ఒక ప్రివ్యూ చూసుకున్నాం. సో వెల్కమ్, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్, మనం నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాం అభినయ్. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఎక్కడికి కనెక్ట్ అయ్యలేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పాత్ నాట్ కనెక్టెడ్, ఎండింగ్ చాట్, ఇక్కడ మనం ఇంకా దేనికి కనెక్ట్ చేయలేదు. ఇప్పుడు మీకు కనెక్ట్ చేసి కూడా చూపిస్తా. ఇది కూడా టెక్స్ట్ అయి తీసుకుందాం. కనెక్ట్ చేసేసి హెల్లో. సో మనం ఆ వేరియబుల్ని పిలవాలనుకుంటే ఇలా కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసుకొని, ఇక్కడ నేను ఇందాక నేమ్ అని ఇచ్చేసిన కదా అదే వేరియబుల్, ఆ వేరియబుల్ ఇక్కడ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాతకి మనం ఇంకో మెసేజ్ కూడా యాడ్ చేద్దాం, ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్. అండ్ ఇక్కడ మనం ఈమెయిల్స్ లో లైక్ చూపిస్తా చూడండి, ఇక్కడ కూడా మనం రెస్పాన్స్ తీసుకోవాలి ఈమెయిల్ది. సో చూడండి ఈమెయిల్ది ఇక్కడ మనం కాన్స్టెంట్స్ లైక్ ఏ డొమైన్, ఇప్పుడు @gmail.com లేకపోతే @educational మెయిల్సా, సో అది కూడా మనం స్పెసిఫై అయితే చేసుకోవచ్చు. దీనికి మనం సింపుల్ ఉండడానికి మీకు ఈమెయిల్స్ నేమ్ అని చెప్పి ఇస్తున్నా. చూడండి ఇప్పుడు మీకు ఒక ప్రివ్యూ చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి నేమ్ అనేది అవుట్పుట్ ఇస్తుంది అండ్ ఈమెయిల్ ని కూడా క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ కూడా చేసేసి మీకు ప్రివ్యూ అయితే చూపిస్తా. ఇక్కడ మనం దిస్ ఈజ్ యువర్ ఈమెయిల్ రైట్ అంటే మనం ఒక వెరిఫై చేస్తున్నాం. ఒక యూజర్ వచ్చేసి అతని పేరు ఇచ్చేసి అతని ఈమెయిల్ ఐడి ఇచ్చేసింది అనుకోండి,
ఒకవేళ అతను కరెక్ట్ ఈమెయిల్ ఇచ్చేసిండా లేకపోతే రాంగ్ ఈమెయిల్ ఇచ్చేసిండా అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడుగుతున్నా. సో ఈమెయిల్స్ ఇచ్చేసిన. సో చూసుకోండి ఇట్లా మీరు ఈమెయిల్స్ తర్వాతకి మనం అతనికి ఎస్ ఆర్ నో ఆప్షన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు దిస్ ఈజ్ యువర్ ఈమెయిల్ రైట్ అంటే మనం అతన్ని అడుగుతున్నాం ఇదే కాదా అని చెప్పేసి. ఇక్కడ మనకి ఇన్పుట్ అనేది ఎక్కువ అవసరం లేదు. సో మనం ఒక 2 ఆప్షన్స్ ఇవ్వాలి, లైక్ ఎస్ ఆర్ నో అని. అదే ఎలా ఇవ్వాలంటే ఇక్కడ బటన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ బటన్స్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఇచ్చేసి మీరు ఇక్కడ బటన్ అనే పెట్టేద్దాం, ఈజీ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ బటన్ వచ్చేసి ఎస్, ఇంకో బటన్ వచ్చేసి నో. ఇప్పుడు మనకి 2 అవుట్పుట్స్ లైక్ 2 లింక్స్ అయితే వస్తాయి అనమాట బయటికి. చూడండి, ఎస్ అనే దానికి ఒక ఆప్షన్, నో అనే దానికి ఆప్షన్. ఇప్పుడు అతను ఈమెయిల్ ఇచ్చిన తర్వాతకి అది నో అని కొట్టేసింది అనుకోండి, ఇది నా తప్పు ఈమెయిల్, నేను కరెక్ట్ ఇవ్వలేదు అని అన్నాడు అనుకోండి, ఇది మళ్ళీ ఇక్కడికే రీడైరెక్ట్ అవుతుంది. కాబట్టి చూడండి, ఈ బటన్ ఉంది కదా నో అనే దగ్గర, ఈ నోడ్ ఉంది కదా, సో దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళిపోయి రీడైరెక్ట్ చేసేసిన. ఒకవేళ అతను ఎస్ కరెక్ట్ అన్నాడు అనుకో, ఇప్పుడు ఇంకో టెక్స్ట్ దీనికి కనెక్ట్ చేసి థ్యాంక్ యూ, మళ్ళీ ఇక్కడ నేమ్ చెప్పినా కదా మీకు. నేమ్ అంటే ఆ ఫంక్షన్ని పిలిచినప్పుడు అతని పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మాన్యువల్గా ఇప్పుడు నేను అభినయ్ అని ఎంటర్ చేసిన, మళ్ళీ అభినయ్ అని పెట్టడం అట్లా కష్టం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే పేర్లు కూడా ఉంటాయి, ఆ వేరే పేర్లు పెట్టినప్పుడు వాళ్ళ పేరే రావాలి కదా. సో మాన్యువల్గా అయితే మీరు చేయలేరు. సో అందుకని మనం వేరియబుల్స్ అయితే యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఇట్లా కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసి, సో ఇందాక ఇచ్చిన ఫంక్షన్ ఇది నేను చేసిన చాట్ బాట్ చూపిస్తా చూడండి. సో ప్రివ్యూ అయితే ఇలా ఉంటుంది. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అభినయ్. మనకి నెక్స్ట్ స్టెప్ ఎంటర్ హలో అభినయ్, ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ abhinay@gmail.com. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనం ఎస్ ఆర్ నో అనే బటన్స్ ఇచ్చినాం కదా, ఇక్కడ నేను ఎస్ అని బటన్ ఇచ్చేసిన అనుకోండి, థ్యాంక్ యూ అభినయ్ ఈమెయిల్ అని చెప్పేసి మళ్ళీ నేను కొట్టిన ఈమెయిల్ వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఇంకా మీ వెబ్సైట్స్లో క్వైరీస్ కానీ లేకపోతే ఇంకా మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. బటన్స్, ఫోన్ నెంబర్స్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే వాళ్ళ వెబ్సైట్ ఇంకా లైక్ వెబ్సైట్ యూఆర్ఎల్స్ కానీ, వాళ్ళ సోషల్ ప్రొఫైల్ ఐడీస్ కానీ, లేకపోతే ఇంకా మీరు ఏదైనా బుకింగ్స్ చేసుకుంటున్నా, లైక్ కాల్స్ బుక్ చేస్తారు కదా చాలామంది, లైక్ 1-on-1 లైవ్ కాల్స్, ఇవన్నీ మనకి ఆప్షన్స్ అయితే మనం యూజర్ నుంచి అయితే తీసుకోవచ్చు ఫీడ్బ్యాక్స్. ఇంకా మనం కూడా చాలా ఇవ్వచ్చు, క్యారోజల్స్, మనం ఇమేజెస్ అయితే షోకేస్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఎస్ అని కొట్టాం కదా ఈమెయిల్కి, ఇప్పుడు నో అని కొడితే మళ్ళీ ఇక్కడికే రీడైరెక్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. పాస్ అయిపోయింది ఇన్ఫర్మేషన్. ఇక్కడ నేను నో కొట్టిన అనుకోండి, మళ్ళీ హలో అభినయ్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అని వస్తుంది. సో ఇలా మనం సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు చాట్ బాట్స్ని. సో ఇప్పుడు మన మెయిన్ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ని మన వెబ్సైట్స్లోకి ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో అది చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను సేవ్ కొట్టేసిన ఫస్ట్, అది మీకు క్లియర్గా సింపుల్గా అయితే చూపిస్తా. చాలా సింపుల్గా అయితే అది ఇక్కడికి వెళ్ళిపోయినాక మన అపీరియన్స్కి వచ్చేసరికి ఇక్కడ మీ చాట్ బాట్ ఉంది. ఈ చాట్ బాట్ యొక్క లోగో మీరైతే ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఒక లోగో అయితే ఇస్తే చూడండి. సో ఏదో ఒక ఇమేజ్ అయితే ఇచ్చేసిన గైస్, అండ్ ఆ ఇమేజ్ అయితే అప్లోడ్ అవుతుంది. ప్రైమరీ కలర్ రెడ్ సెట్ చేసుకున్నాం, ఏదో ఒకటి. ఇక్కడ మీ బాట్ అవతార్ ఇది ఉంది కదా, దీన్ని కూడా చేంజ్ చేసుకుందాం మనం. సో ఇలా చాట్ బాటే కనిపించాలి మనకి, ఈ లోగో కనిపిస్తేంత లైక్ బాగుండదని. సో ఇట్లా చాట్ బాట్ ఇట్లా కనిపించేలా పెట్టుకున్నాం. సో ఇలా అయితే ఉంటుంది. మనం కస్టమైజ్ చేసుకున్నాం కదా. సో ఇది ఇక్కడ సేవ్ బటన్ మస్తుగా నొక్కాలి, అండ్ లేకపోతే సేవ్ అవ్వదు మనం చేసిన లైక్ చేంజెస్ ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చేసరికి వెబ్సైట్ విజెట్ ఇది ఉంది కదా, మనకి ఎలా కనిపించాలి చాట్ బాట్ అని చెప్పేసి. సో మనకి బేసిక్ చాట్ బాట్స్ ఇలానే ఉంటాయి కాబట్టి ఫ్లోటింగ్ చాట్ బాట్స్. సో ఇలా ఉంటాయి కొన్ని, ఇలా ఉంటాయి కొన్ని. మనం బేసిక్ కావాలి కాబట్టి మనం ఇది తీసుకున్నాం. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఈ స్క్రిప్ట్, ఈ సెకండ్ కాపీ ద కోడ్ బిలో అని ఉంది కదా, ఇక్కడ మనం ఈ కాపీ బటన్ అయితే నొక్కాలి. ఓకే, కాపీ బటన్ నొక్కేసి, సో నా వెబ్సైట్ అయితే ఇది గైస్, ఇది నా దగ్గర ఒక కోడ్ ఉంది, లైక్ ఆ కోడ్ తీసుకొని నేను ఇలా రన్ అయితే చేసిన VS కోడ్లో. సో ఇది ఆ వెబ్సైట్ యొక్క ఏమంటారు కోడ్ ఇది. సో నేను మీకు ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఎలాంటి చాట్ బాట్ అయితే లేదు చూడండి. ఇక్కడ ఎలాంటి చాట్ బాట్ అయితే నేను ప్రొవైడ్ అయితే చేయలేదు ఇంకా దీనికి. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి ఎక్కడికి వెళ్ళాలంటే, ఇందాక అది కాపీ చేసుకున్నాం కదా, సో ఇది కాపీ చేసుకున్నాం కదా ఈ ఫ్లోటింగ్ది, అది ఎక్కడ పేస్ట్ చేయాలంటే ఈ కోడ్లో కిందికి వెళ్ళిపోవాలన్నమాట. మొత్తం కిందికి వెళ్ళిపోయి ఇక్కడ లాస్ట్కి బాడీ ఉంది కదా, బాడీకి HTML మధ్యలో ఈ కోడ్ అయితే పేస్ట్ చేయాలి.
కోడ్ పే చేసి కంట్రోల్ S సేవ్ చేసి రన్ అయితే చేయాలన్నమాట. రన్ చేసినాక ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇంతవరకు ఇంతసేపు లేదు ఈ చాట్ బాట్. ఇది నొక్కగానే సో ఇక్కడ మనం ఇంకా ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మనం ఈ చాట్ బాట్ని ఇంకా పబ్లిష్ చేయలేదు. సో ఈ చాట్ బాట్ని ఫస్ట్ మనం పబ్లిష్ చేయాలి. ఎక్కడుంది మన చాట్ బాట్? ఇది పబ్లిష్ బటన్ నొక్కాలి. సో పబ్లిష్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది మళ్ళీ క్లోజ్ చేసేసి ఏముంది, మళ్ళీ క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ కోడ్ తర్వాతకి రన్ చేసుకుంటే సో చూడండి ఇప్పుడు వస్తుంది. ఇప్పుడైతే వర్కౌట్ అవుతుంది. వెల్కమ్, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఇక్కడ మన లోగోస్, మనం పెట్టిన కలర్స్ అలానే ఉన్నాయి, చూసారు కదా. ఇప్పుడు నేను అభినయ్ అని ఇస్తున్నా. ఇక్కడ జరిగిన కాన్వర్జేషన్ మనం ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు కన్వర్జేషన్స్లో. ఇప్పుడు టైం వచ్చేసి 11:57. మీరు ఇక్కడ టైం చూసుకోవచ్చు. సో ఇప్పుడు చేసిన చాటే ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేను వేరే చాట్ ఇచ్చినా అది ఇలానే వస్తుంది. సో ఇప్పటికే వీడియో లెంత్ అయిందని నేను అనుకుంటున్నా. సో ఇంకా చెక్ చేయట్లేదు. ఇంకా మనం దీంట్లోకి లైక్ చాట్ బాట్, ఇప్పుడు మన ఇదే చాట్ బాట్ ఉంది కదా గైస్. ఈ చాట్ బాట్లో లైక్ ఇప్పుడు నేను కొన్ని లైక్ ఒక టెక్స్ట్ ఇవ్వడము, ఈమెయిల్ తీసుకోవడము, ఫోన్, ఇట్లా మీరు ఫోన్ నెంబర్ తీసుకోవడం మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో మీరు ఇంకేం యాడ్ చేసుకోవచ్చు అంటే లైక్ మీకు ఒక జనరల్ చాట్ బాట్ కావాలి. ఇప్పుడు మీరు ChatGPT వాళ్ళ బాట్ ఒకటి తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేసుకోవాలనుకున్నా కానీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఫ్రీ వర్షన్లో ఒక 5 credits మాత్రమే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మీరు కనుక లైక్ నిజంగా అది డిప్లాయ్ చేసి లైక్ కొంచెం పెద్ద స్కేల్లో చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం మీరు దాంట్లో క్రెడిట్స్ అయితే ప్రో ప్లాన్ అయితే తీసుకోవాలి. ఆ చాట్ బాట్ కూడా మీకు ఇందులో చూపెట్టచ్చు, కానీ లైక్ ఇప్పటికే లెంత్ అయిపోయిందని చెప్పేసిన కదా. సో మీకు అది కావాలంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో చాట్ బాట్ అయితే క్రియేట్ చేసి ఇంకో వీడియో అయితే చేసుకుందాం దానిపైన. అండ్ ఇక్కడ మీరు ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు. మీరు ఎలా అంటే మీరు ఇప్పుడు చాలామంది డ్రాప్ షిప్పింగ్ అయితే చేస్తుంటారు కదా. మీ షాపిఫై వెబ్సైట్స్లోకి, మీ క్లోతింగ్ బ్రాండ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిలలో కూడా మీరు ఇలాంటి వెబ్సైట్ అయితే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అలా ఇంటిగ్రేట్ చేసుకోవడానికి మనకి ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వీళ్ళు మల్టిపుల్ లైక్ ఇంటిగ్రేషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదెందుకంటే ఇప్పుడు మీ వెబ్సైట్లో ఒక 100 T-shirts ఆర్ 100 shirts ఏదన్నా 100 pieces ఉన్నాయి. సో ఆ పీసెస్ యొక్క నాలెడ్జ్ అంతా కాపీ చేసుకొని వచ్చి ఈ డేటా సోర్స్లో మీరు ఇచ్చేసేయాలనుకోండి ఆ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీకు ఫ్రీ వర్షన్లో ఓన్లీ 1000 వరకే తీసుకుంటుంది. 1000 T-shirts ఆర్ 1000 ఐటమ్స్ మాత్రమే తీసుకుంటుంది అనమాట. మీరు ఇంకా కావాలనుకుంటే దాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇందులోకి వచ్చేసి మీరు ఇక్కడ డేటా సోర్స్ ఉంది కదా, ఇక్కడ ఇది క్లిక్ చేసేసి మీరు ఇందులోకి పే చేసేయండి. లైక్ ఆ వెబ్సైట్ యొక్క URL తీసుకొని ఫ్యాషన్ వర్డ్స్ బ్రోది టోన్స్ అనే ఫ్యాషన్ బ్రాండ్ ఉంది. సో ఆ వెబ్సైట్ యొక్క లింక్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసినాం అనుకోండి, ఆ బ్రో దగ్గర లైక్ ఒక 1000 pieces వరకు మనం దీంట్లో మనం నాలెడ్జ్ అంటే లైక్ క్వైరీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అదే చాట్లోకి వెళ్ళి మనం ఇది అక్కడ డేటా సోర్స్ ఇదంతా ట్రైనింగ్ అయిపోయాక మనకి ఎలా అంటే ఒక చెకింగ్ వెరిఫికేషన్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ సక్సెస్ అయినాక మన చాట్ బాట్లో మనం 1500 లోపు మనకి ఆ బ్రో వెబ్సైట్లో 1500 లోపు మనకి ఏమైనా షర్ట్స్ అవైలబుల్ ఉన్నాయా అని కొట్టినాం అనుకోండి, అది ఆటోమేటిక్గా రీసెర్చ్ చేస్తుంది. ఎందుకంటే మనం దీనికి ఆల్రెడీ ఇప్పుడు లింక్ ఇచ్చేసినాం కదా డేటా సోర్స్. సో ఆ డేటా సోర్స్ ప్రకారం మనకు అది స్టడీ చేసి 1500 లోపు ఏమేమి ఉన్నాయో ఆ లింక్స్ అన్ని మనకి ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో అలా అయితే మనం ఈజీగా చాట్ బాట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వెబ్సైట్లోకి మీకు చూపెట్టినా కదా ఇంటిగ్రేట్ ఎలా చేసుకోవాలో, సో ఇలా ఇంటిగ్రేట్ కూడా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఏమైనా నెక్స్ట్ వీడియోస్ ఏమైనా కావాలనుకున్నా, నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా మీరు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇలాంటి మంచి మంచి టూల్స్ అండ్ ఇంకా AI అప్డేట్స్ గురించి, AI ప్రాజెక్ట్స్ గురించి ఇంకా నేను మల్టిపుల్ వీడియోస్ అయితే చేద్దామని అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.